వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర శుభ సందర్భంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కూచిపూడి నృత్య కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. సంప్రదాయ కూచిపూడి నృత్యాల ద్వారా స్వామివారి లీలలు, పురాణ ఇతిహాస ఘట్టాలు భక్తి రసంతో తాళలయ సమన్వయంతో నేడు మన కళ్ల ముందు ఆవిష్కృతం కానున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్య అతిథులు ఉమా ప్రకాష్ రావు గారు, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ గారి పిఏ ఓఎస్టీ పరమేశ్వర్ నీరజ గారిని గౌరవపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తూ నక్షత్ర నాట్య నిలయం ఆధ్వర్యంలో అంకం శిరీష గారి నేతృత్వంలో సాగునున్న ఈ భక్తి నృత్య ప్రస్థానం మీ అందరికీ ఆధ్యాత్మిక ఆనందం, నూతన సంవత్సర శుభాభిలాషలను అందిస్తుందని ఆకాంక్షిస్తూ ఘనంగా ప్రారంభిద్దాం. నక్షత్ర నాట్య నిలయం నుంచి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ పేరు పేరున అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నక్షత్ర నాట్య మండలి డైరెక్టర్ అంకం శిరీష గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తూ పిల్లల్ని మంచి నాట్య కోరుకుంటూ అందరికీ నమస్కారం.
50 మెంబర్స్ స్టూడెంట్స్తో నేను ఇక్కడికి వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్ఎన్ నగర్, నాగర్, రత్నశాలి టౌన్షిప్. రత్నశాలి టౌన్షిప్ ఈజ్ మై రెసిడెన్సీ. అక్కడ 3 days కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి. ఈరోజు పిల్లలు ఇక్కడ పూర్వరంగా వేయించి కూచిపూడి డాన్స్ లో ప్రతి ఒక్క శబ్దాన్ని అన్నాన్ని అన్నిటినీ చేసి చూపించారు. కార్యక్రమం స్వామి వారి కూచిపూడి అన్నమాచార్య కీర్తన చేశారు. తర్వాత మహాభారత శబ్దం, గజేంద్ర మోక్ష తరంగం అనే లాస్ట్ అంశాన్ని ప్రదర్శించడం జరుగుతుంది.